నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జూన్ 21న నీట్ యూజీ పునర్నిర్వహణకు కేంద్రం నిర్ణయం. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూస్తామన్న ప్రధాన్. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ నిర్వహిస్తామన్న కేంద్ర మంత్రి. ఎన్టీఏలో మరిన్ని సంస్కరణలు అవసరమని వ్యాఖ్య. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రాజ్నాథ్ చంద్రబాబు శంకుస్థాపన. 15,803 కోట్లతో నిర్మించనున్న డిఆర్డీఓ. కాసేపట్లో పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు భేటీ. 1,527 మందికి 307 కోట్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. జూన్ నుంచి సనత్ నగర్ టిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్న మంత్రి. దేశంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. 4 ఏళ్ల తర్వాత తొలిసారి పెంచిన చమురు సంస్థలు. కేంద్రం తీరుపై విపక్షాల విమర్శలు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సహకరిస్తామన్న ప్రధాని. యుఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు. ఎల్పీజీ సరఫరాపై ఒప్పందం. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన కారణంగా మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసిన కేంద్రం కొత్తగా జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ తేదీని కేంద్రం ప్రకటించింది. జూన్ 21న నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మే 3న జరిగిన పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం వల్ల ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. పారదర్శకమైన రీతిలో జూన్ 21న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామన్నారు. పునః పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై విచారణకు ఆదేశించామని, ఇప్పటికే ఈ కేసును సిబిఐ విచారిస్తోందని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన ఈసారి పరీక్షలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూస్తామని చెప్పారు. एक महीने से थोड़ा 1-2 दिन के बाद नई परीक्षा होगी. हमारी अप्रोच वही रहेगा, हम जीरो टॉलरेंस टू माल प्रैक्टिसेस. ये एक लंबी लड़ाई है परीक्षा माफियाओं के साथ जो एंटी सोशल एलिमेंट अभी मित्रों टेक्नोलॉजी के समय में एक नई चुनौती बढ़ रहा है. विभिन्न प्रकार की सोशल मीडिया हैंडल से भ्रमात्मक तथ्यों को रखा जाता है. ये सारे को ध्यान रखते सरकार ने तुरंत सीबीआई को काम सौंपी है. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता से इसको लेते हुए शीर्ष तो नेतृत्व उसके लेके खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी. निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया. 24 की लूप होल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है. इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है. इसको सुधार किया ही जाएगा. तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रोटेक्टेड है. थोड़ा ఈ ఏడాది రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారత రక్షణ రంగ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన ఆయన రక్షణ రంగానికి సంబంధించి మొత్తం 4 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. ఫైటర్ జెట్ ప్రాజెక్టుతో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల తయారీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 15,803 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం చంద్రబాబుతో కలిసి భూమి పూజ చేశారు. హెచ్ఎఫ్సీఎల్, బీడీఎల్ చేపట్టనున్న మరో 2 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఏఎంసీఏ 5వ తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని వివరించారు. ఫైటర్ జెట్ ప్రాజెక్టుతో ఇకపై దేశానికే ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్ లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అన్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటా. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రాయలసీమ ఒకప్పుడు డ్రౌట్ జోన్, ఈ రోజు గ్రోత్ జోన్ గా మార్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించామన్న ఆయన, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నమూనా రక్షణ రంగ తయారీకి ప్రజా ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి సాకారమవుతుందని చెప్పారు. अमका की पहली उड़ान इसी धरती से भरी जाएगी या उसका टेस्टिंग डाटा यहां से जनरेट होगा. जब बीडीएल द्वारा बनाया गया अंडर वाटर ड्रोन समुद्र की अंधेरी गहराइयों में दुश्मन पर नजर रखेगा और वहां से निकला टारपीडो दुश्मन पर सटीक वार करेगा. और जब आंध्र प्रदेश की धरती पर निर्मित इलेक्ट्रिक फ्यूज से हमारी तोपें गरजेंगी, जब आग्नेयास्त्र, इनर्जेटिक्स के हथियार सीमा पर हमारे जवानों का हौसला बनेंगे और जब वहां की ड्रोन सिटी से दुनिया के कोने कोने में ड्रोन्स की सप्लाई होगी. చంద్రబాబు వంటి దూరదృష్టి కలిగిన నాయకుడిని ఎక్కడా చూడలేదన్న రాజ్నాథ్, ఆయన కృషి వల్లే గూగుల్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని, ఏపీ అంటే అడ్వాన్స్ ప్రదేశంగా మారబోతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బంగారం ఉత్పత్తికి చిరునామాగా మారబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తామని వివరించారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. 2వ సంవత్సరం 1,500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సాయంత్రం సమావేశం కానున్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో నిర్వాసితులకు పరిహారం అందజేయనున్నారు. 1,527 మందికి R&R కింద 307 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు. పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 4 విడతల్లో 28,673 మంది నిర్వాసితులకు 2,250 కోట్లు పంపిణీ చేశామన్నారు. వైసీపీ పాలనలో పరిహారం కోసం కాళ్లరిగేలా తిరిగినా నిర్వాసితులను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన 3,385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను దారి మళ్లించి జగన్ దోచుకున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు O&M పనులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 708 కోట్లు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువల్లో గుర్రపు డెక్క, పూడికతీత, అత్యవసర మరమ్మతుల కోసం 397 కోట్లు కేటాయించామని నిమ్మల తెలిపారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదని మంత్రి మండిపడ్డారు. అత్యవసర పనుల వ్యయం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే షార్ట్ టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదించిందని వివరించారు. మొత్తం 6,502 పనుల్లో 5,943 పనులు సాగునీటి సంఘాల ద్వారానే జరగనున్నాయని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ నాటికి O&M పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని జూన్లో ప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సనత్ నగర్ టిమ్స్లో చేపట్టిన వైద్య సేవల ట్రయల్ రన్, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 2023 డిసెంబర్ 7 నాటికి 13.14% పని మాత్రమే పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేగంగా పనులు పూర్తి చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. 2.5 ఏళ్లలో నిర్మాణ పనులు, పరికరాల కొనుగోలు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, 15 రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలకు అత్యాధునిక వసతులతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రులను నిర్మిస్తున్నామని చెప్పిన మంత్రి టిమ్స్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా ఇప్పుడే సరిదిద్దాలని సూచించారు. మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల ఏర్పాటు, సిబ్బంది సంసిద్ధత, రోగులకు అందించాల్సిన సేవలపై మంత్రి ఆరా తీశారు. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా టిమ్స్ నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే 2 ఏళ్ల క్రితమే టిమ్స్ పూర్తయ్యేదని ఆయన పేర్కొన్నారు. సనత్ నగర్ టిమ్స్ను సందర్శించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 1,20,00,000 జనాభా ఉన్న నగరానికి టిమ్స్ ఒక వరం అన్నారు. హైదరాబాద్లో 4 టిమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారన్న ఆయన అవి పూర్తయితే కేసీఆర్కు పేరొస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని కోరుతున్నా భేషజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేము కడితే ఆయనకు పేరు వస్తుందేమో. దయచేసి భేషజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే MGM వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి. కొన్ని చిన్న విషయాలున్నాయి, వాటిని కూడా సరిచేయాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ మంచి వార్త అందించింది. ఈ నెల 26నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని IMD వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈసారి 5 రోజుల ముందే వస్తాయని తెలిపింది. గత ఏడాది మే 24నే రుతుపవనాలు కేరళను తాకాయి. మే 26న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే 22 నుంచి మే 30 మధ్య రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకవచ్చని IMD తెలిపింది. కేరళలో రుతుపవనాల ప్రవేశంతో దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అమెరికా పతనమవుతున్న దేశమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన విశ్లేషణను ఆ దేశ అధినేత డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. జిన్పింగ్ అంచనా 100% సరైనదేనని అంగీకరిస్తూనే ఆ పతనం జో బైడెన్ పాలనలో జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. బైడెన్ పాలనలో అమెరికా అపార నష్టాన్ని చవిచూసిందన్నారు. సరిహద్దులు తెరిచి ఉంచడం, అధిక పనులు, DEI ప్రోగ్రాంలు, నేరాలు పెరిగిపోవడం వంటి కారణాలతో అమెరికా తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆ కోణంలో దేశం పతనమైందని జిన్పింగ్ చెప్పింది ముమ్మాటికి నిజమని ట్రంప్ పేర్కొన్నారు. రెండోసారి తాను అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లు, పెరిగిన ఉద్యోగావకాశాలు, బలమైన ఆర్థిక వ్యవస్థే అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగంగా ఎదుగుతున్న దేశంగా అమెరికా నిలిచిందన్నారు. చైనాతో తమ సంబంధాలు మునుపటి కంటే మరింత బలంగా ఉండాలని ట్రంప్ ఆశించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్కు ₹3 చొప్పున చమురు సంస్థలు పెంచగా తక్షణమే అమల్లోకి వచ్చాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరల పెంపును నిలిపివేసిన చమురు సంస్థలు దాదాపు 4 ఏళ్ల తర్వాత తొలిసారి రేట్లు పెంచాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంతో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉండటం వల్ల లీటర్కు ₹3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర ₹97.77 చేరగా డీజిల్ ధర ₹90.67 పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు ₹107.50 నుంచి ₹110.89, డీజిల్ ₹95.70 నుంచి ₹98.96 చేరింది. అంటే స్థానిక పన్నులతో కలిపి పెట్రోల్పై లీటర్కు ₹3.39, డీజిల్పై ₹3.36 చొప్పున భారం పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర ₹113.03, డీజిల్ ₹100.71 చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ విమర్శలు చేశాయి. ఈ పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ చర్య వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికలు ముగియగానే గ్యాస్ ధరలను పెంచిన మోదీ సర్కార్ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని విమర్శించింది. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందకుండా చేసి ఇప్పుడు యుద్ధం సాకుతో సామాన్యులను దోచుకుంటున్నారని జయరాం మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు పాటించాలని ఇచ్చిన పిలుపును ప్రస్తుత ఇంధన ధరలను ముడిపెడుతూ ఒక రాజకీయ కార్టూన్ను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్లో పంచుకున్నారు. ముందుకు సాగాలంటే సైకిలే ఏకైక ప్రత్యామ్నాయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు ఓట్లు దోచుకుంటారు, తర్వాత ఎక్కడ కొడితే నొప్పి వస్తుందో అక్కడ కొడతారని ఎన్డీఏ సర్కార్పై టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ మండిపడ్డారు. అటు పెట్రోల్ ధరల పెంపును కేంద్రం సమర్థించుకుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పలేదని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరించారు. ఇతర దేశాలు 20 నుంచి 100% పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే మన దేశంలో 3.2%, 3.4% మాత్రమే పెంచినట్లు గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత్ ఆర్థిక పరిస్థితిని నిలకడగా తీసుకువెళ్తూ ప్రజల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని రిజిజు కొనియాడారు. ముడి చమురు బ్యారెల్ ధర $100 దాటడంతో దేశీయ చమురు సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రోలో వెళ్లారు. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్ధతులను అవలంబించడం కోసం దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా తాము ప్రజా రవాణా వ్యవస్థలను వాడుతున్నట్లు రామచంద్రరావు తెలిపారు. సికింద్రాబాద్ జవహర్ నగర్లో కలకలం రేపిన నేపాలీ ముఠా దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మిని తాళ్లతో కట్టేసి మత్తుమందు ఇచ్చి 70 తులాల బంగారం, 20 కిలోల వెండి, విదేశీ డాలర్లను ఎత్తుకువెళ్లిన కేసులో నిందితులను పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న జరిగిన ఈ దోపిడీ కేసులో ప్రధాన నిందితులు మమత, ఆమె భర్త రమేష్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరిని పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొని వస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ 4 ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో నేపాలీ జంటను ప్రొఫెసర్ మురళీధర్ ఇంట్లో పనికి కుదిర్చిన భీమ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స సందర్భంగా అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇన్ఫెక్షన్ సోకిన రోగి కాలును వైద్యులు తొలగించగా కుక్క నోట కరుచుకొని తీసుకుపోయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు ఓ రోగికి శస్త్రచికిత్స చేసి కాలును తొలగించి ఓ సంచిలో వేసి ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉంచారు. ఇంతలో మొదటి అంతస్తు వరకు వచ్చిన కుక్క ఆ కాలిని నోట కరుచుకొని బయటకు పరుగులు తీసింది. తొలగించిన కాలును బయోవేస్ట్లో భాగంగా తరలించేందుకు సిద్ధం చేశారు. సేఫ్ వాహనం, మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు 3 రోజులకోసారి వస్తూ ఉండటం వల్ల సంచిని వ్యర్థాల గదిలో ఉంచారు. అందులోకి వెళ్లిన శునకం సంచిలో కాలును నోట పెట్టుకొని ఆసుపత్రి బయటకు పరుగులు తీసింది. తర్వాత దాన్ని పీక్కొని కొంత భాగం తినేసింది. ఆసుపత్రి ఆవరణలోకి కుక్కలు రాకుండా సెక్యూరిటీ సిబ్బంది చూసుకోవాల్సి ఉండగా అది ఏకంగా మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనంతరం సిబ్బంది అప్రమత్తమై కుక్కను వెంబడించి దూరంగా వదిలేసిన కాలి భాగాన్ని తీసి భద్రపరిచారని తెలిపింది. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆసుపత్రి అధికారులు గుర్తించారు. ఈ నెల 18 నుంచి 5 రోజులు ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంతానికి సరుకు రవాణా నిలిపివేయాలని లారీ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో ఈ నెల 21 నుంచి 3 రోజులు ట్రక్ చక్కా జామ్ నిర్వహిస్తున్నందున అక్కడి లారీ యజమానులకు మద్దతుగా ఏపీ నుంచి లారీలను నిలిపేద్దామని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు చెప్పారు. పర్యావరణ పరిహార సెస్, ఢిల్లీకి వచ్చే యూరో 4 వాహనాలు నవంబర్ 1 నుంచి నిలిపివేయాలని నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ అన్ని రకాల సహాయక సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ ఈ మేరకు స్పష్టం చేశారు. యూఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్న మోదీ ప్రస్తుత పరిస్థితులను యూఏఈ ఎంతో నిగ్రహంతో ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. పశ్చిమాసియా ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నొక్కి చెప్పారు. పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపనకు అన్ని రకాలుగా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారం సహా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి.
భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అంతకుముందు యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ స్వయంగా అబుదాబి విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలికారు. అక్కడి సైన్యం నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలికిన యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. సోమాలియా నుంచి యుఏఈలోని షార్జాకు వస్తున్న భారత వాణిజ్య నౌక హజీ అలీపై జరిగిన దాడి ఉగ్రచర్యగానే చూస్తున్నట్లు యుఏఈ తెలిపింది. ప్రొజెక్టైల్ తాకిన తర్వాత నౌక మునిగిపోగా అందులోని 14 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. హజీ అలీ సిబ్బందిని ఒమన్లోని దిబ్బ పోర్టుకు తరలించారు. ఈ దాడిపై ఓ ప్రకటన విడుదల చేసిన యుఏఈ విదేశీ వ్యవహారాల శాఖ అంతర్జాతీయ నావిగేషన్ భద్రతకు తీవ్రమైన ముప్పు అని పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యం చేసుకోవడం అంటే సముద్రపు దొంగతనం కిందకే వస్తుందని యుఏఈ మండిపడింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో తాము భారత్కు అండగా ఉంటామని, భారత నౌకల భద్రతకు తీసుకునే అన్ని చర్యలకు మద్దతిస్తామని తెలిపింది. ప్రపంచ ఇంధన సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధి ప్రాంతంలోనే ఈ దాడి జరగటం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత జెండాతో ఉన్న నౌకలపై దాడి జరగటం ఇది మూడోసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు పంపారు. చైనా పర్యటనలో ఉన్న ట్రంప్ ఘర్షణలకు ముగింపు పలికేలా చర్యలు ఉండాలని ఇరాన్కు మరోసారి సూచించారు. లేదంటే విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇరాన్ వద్ద అణుబాంబులు ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరాలని చైనా అధినేత షీ జిన్పింగ్ కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇందుకోసం ఎలాంటి సాయానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు జిన్పింగ్ తనతో చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటం చైనాకు కూడా ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇరాన్కు ఎలాంటి ఆయుధాలను సరఫరా చేయడం లేదని జిన్పింగ్ తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. జిన్పింగ్ చాలా స్నేహపూర్వకమైన వ్యక్తి అని, కేవలం వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తారని ట్రంప్ కొనియాడారు. న్యూ మెక్సికోలో విమాన ప్రమాదం జరిగింది. రూయిడోసో సమీపంలోని కొండల మధ్య మెడికల్ విమానం కుప్పకూలి 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విమానం పడిపోయిన వెంటనే అడవిలో భారీగా మంటలంటుకున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటం, బలమైన గాలులు వీస్తూ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి యుఎస్ ఫారెస్ట్ సర్వీస్తో కలిసి స్థానిక సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు చెప్పారు. ట్రాన్స్ ఏరో మెడివాక్ సంస్థకు చెందిన ఈ విమానం మెడికల్ రవాణా సేవల కోసం రోస్వెల్ ఎయిర్ సెంటర్ నుంచి వెళ్తూ ఉండగా ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. H-1B వీసా ప్రోగ్రాంపై విమర్శలు చేస్తూ హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వీసా మాఫియా నడుస్తోందని, వారికి హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ షమిట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా H-1B వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని ఎక్స్లో విమర్శలు చేశారు. ఈ మేరకు చిలుకూరి బాలాజీ ఆలయం చిత్రాన్ని తన పోస్టులో పెట్టారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. H-1B, L-1, F-1 ఓపీటీలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని షమిట్ అక్కసు వెళ్లగక్కారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం చేసిన భీకర క్షిపణి దాడిలో 24 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 చిన్నారులున్నారు. 9 అంతస్తుల అపార్ట్మెంట్పై జరిగిన ఈ దాడిలో మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రష్యా దండయాత్ర ప్రారంభించిన తర్వాత దేశంపై చేసిన అతిపెద్ద క్షిపణుల దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరోవైపు ఖేర్సన్ రీజియన్లో క్షతగాత్రుల కోసం వైద్య సహాయం తరలిస్తున్న ఐక్యరాజ్య సమితి వాహనంపై రష్యా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. మానవతా సాయాన్ని ఆ వాహనంలో తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ ముందుగానే సమాచారం ఇచ్చినా దాడి జరిగినట్లు ఐరాస తెలిపింది. అదృష్టవశాత్తు సిబ్బందికి ఏ అపాయం జరగలేదని, కానీ మానవతా సాయంపై దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐరాస కార్యకలాపాలు సిబ్బందిని రక్షించాలని హితవు పలికింది. చైనా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సందర్శించిన చారిత్రక కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇద్దరు దేశాధినేతలు కలిసి ఫోటో దిగిన చోటే సందర్శకులు సైతం తమ చిత్రాలను కెమెరాలో బంధిస్తున్నారు. గురువారం డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ టెంపుల్ ఆఫ్ హెవెన్ను దర్శించారు. ముఖ్య అంశాలు మరొకసారి. జూన్ 21న నీట్ యూజీ పునర్నిర్వహణకు కేంద్రం నిర్ణయం. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూస్తామన్న ప్రధాన్.
వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ నిర్వహిస్తామన్న కేంద్ర మంత్రి. ఎన్టీఏలో మరిన్ని సంస్కరణలు అవసరమని వ్యాఖ్య. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రాజ్నాథ్ చంద్రబాబు శంకుస్థాపన. 15,803 కోట్లతో నిర్మించనున్న DRDO. కాసేపట్లో పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు భేటీ. 1,527 మందికి 307 కోట్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. జూన్ నుంచి సనత్ నగర్ టిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్న మంత్రి. దేశంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. 4 ఏళ్ల తర్వాత తొలిసారి పెంచిన చమురు సంస్థలు. కేంద్రం తీరుపై విపక్షాల విమర్శలు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సహకరిస్తామన్న ప్రధాని. UAE అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు. LPG సరఫరాపై ఒప్పందం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.